ఆ వేడి తట్టుకోవడం మీ వల్ల కాదు. పొట్టి బట్టలు వేస్తే పిచ్చెక్కిపోతారు. కూతురితో కలిసి విదేశాల్లో రచ్చ చేస్తే రూమర్లు అల్లేస్తారు. రెండో పెళ్లికి రెడీ అయిపోయింద్రోయ్ అని ప్రచారం చేసిన వాళ్ళకి టాలీవుడ్ నటి సురేఖ వాణి ఏ రేంజ్లో ఇచ్చి పడేసిందో తెలుసా? మొహం మీదే గట్టిగా చెప్పేసింది, నాకు ఆ ఆలోచన ఉంటే ఇన్నాళ్ళు ఆగాల్సిన అవసరమే లేదు, అయినా నా పెళ్లి ఎప్పుడో చేసేశారుగా అంటూ ట్రోలర్లకి మీడియాకి గట్టిగా దించేసింది. అసలు నీరం మూవీ ప్రెస్ మీట్లో సురేఖ వాణి చేసిన ఆ హాట్ కామెంట్స్ వెనుక అసలు కథ ఏంటి తెలుసుకోవాలంటే లెట్స్ గెట్ ఇన్ టు ద స్టోరీ. ఒకప్పుడు స్క్రీన్ మీద వదినగా, అత్తగా, పద్ధతి గల పాత్రలతో కుర్రోళ్ళ కళల దేవతగా ఉండేది సురేఖ వాణి. కానీ భర్త చనిపోయాక పర్సనల్ లైఫ్లో పెద్ద గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ని, బాధని పక్కన పెట్టి కరోనా టైం నుంచి తన కూతురు సుప్రీతతో కలిసి సోషల్ మీడియాలో మామూలు రచ్చ చేయలేదు. వెకేషన్లు, మందు గ్లాసులు, పొట్టి పొట్టి బట్టలు, పెళ్లిడికొచ్చిన కూతురుతో పోటీ పడి మరీ గ్లామర్ ఒలకబోసేసరికి నెటిజన్లకి కళ్ళు తిరిగాయి. వామ్మో, ఈ వయసులో కూడా ఈమెలో ఆ వేడి, ఆ గ్లామర్ తగ్గలేదేంట్రా నాయనా అంటూ ట్రోల్స్ స్టార్ట్ చేశారు. ఎంత దారుణం అంటే తల్లి కూతుళ్ళ బాండింగ్కి కూడా రకరకాల రంగులు పూసి మీమ్స్ పేల్చేశారు. ఈ ట్రోలింగ్ చాలదన్నట్టు మధ్యలో కూతురు సుప్రీత ఒక ఇంటర్వ్యూలో ఇచ్చిన స్టేట్మెంట్ నిప్పు రాజేసింది. మా అమ్మకి ఒక మంచి తోడు దొరకాలి, అమ్మకి రెండో పెళ్లి చేసి ఆమె లైఫ్లో మళ్ళీ ఆ సంతోషం చూసాకే నేను పెళ్లి చేసుకుంటా అని సుప్రీత ఓపెన్గా చెప్పేసరికి రూమర్ రాయిళ్లకు ఇక పండగే పండగ. ఇక అంతే, సురేఖ వాణి రెండో పెళ్లికి మొగుడు దొరికేశాడు, రహస్యంగా పెళ్లిపీట లెక్కబోతుంది అని యూట్యూబ్లో థంబ్నెయిల్స్ పెట్టి నచ్చినట్టు వాయించి పడేశారు. సీక్రెట్ డేటింగ్ అంటూ లేనిపోని వార్తలను క్రియేట్ చేసి మార్కెట్ చేసుకున్నారు. కానీ ఎన్ని రోజులు భరిస్తుంది చెప్పండి? తాజాగా తన లేటెస్ట్ మూవీ నీరం ప్రెస్ మీట్లో సురేఖ వాణి నోరు విప్పితే ట్రోలర్లకి చెమటలు పట్టేశాయి. వస్తున్న పుకార్లకి సుత్తి లేకుండా సూటిగా గట్టిగా చెక్ పెట్టేసింది. ఎవడో ఏదో అనుకుంటున్నాడని నేనెందుకు మారాలి? నా ఇష్టం వచ్చిన ఫోటో పెడతా, నాకు నచ్చినట్లు ఫోటో దిగుతా, నా లైఫ్, నా ప్రయారిటీస్, నేనేంటి, నాకేంటి, మనదేంటి, అంతే, పక్కోడి గురించి ఆలోచించే టైం నా దగ్గర లేదు అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇక రెండో పెళ్లి మ్యాటర్కి వస్తే సురేఖ వాణి ఇచ్చిన కౌంటర్ నెక్స్ట్ లెవెల్. నా కూతురు పెళ్లిడికి వచ్చింది, ఈ వయసులో నాకేంటి పెళ్ళి, అసలు నాకు రెండో పెళ్లి చేసుకునే ఆలోచనే లేదు, నా భర్త స్థానంలో ఇంకొకరిని ఊహించుకోలేను, ఒకవేళ ఆ ఆలోచన ఉంటే ఇన్నాళ్ళు ఆగాల్సిన అవసరం ఉందా, అయినా మీరెప్పుడో నాకు రెండో పెళ్లి చేసేశారుగా అంటూ మీడియాకే సెటారికల్ పంచ్ ఇచ్చేసింది. ఆఫర్లు తగ్గితే ఏంటి, ధైర్యంగా బతకడంలో సురేఖ వాణి రూటే వేరు. ట్రోల్ చేసే వాళ్ళు చూస్తూనే ఉంటారు, ఈమె మాత్రం తన లైఫ్ని ఎంజాయ్ చేస్తూనే ఉంటుంది. మరి సురేఖ వాణి ఇచ్చిన ఈ మైండ్ బ్లోయింగ్ కౌంటర్పై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఆ వేడి తట్టుకోవడం మీ వల్ల కాదు. పొట్టి బట్టలు వేస్తే పిచ్చెక్కిపోతారు. కూతురితో కలిసి విదేశాల్లో రచ్చ చేస్తే రూమర్లు అల్లేస్తారు. రెండో పెళ్లికి రెడీ అయిపోయింద్రోయ్ అని ప్రచారం చేసిన వాళ్ళకి టాలీవుడ్ నటి సురేఖ వాణి ఏ రేంజ్లో ఇచ్చి పడేసిందో తెలుసా? మొహం మీదే గట్టిగా చెప్పేసింది, నాకు ఆ ఆలోచన ఉంటే ఇన్నాళ్ళు ఆగాల్సిన అవసరమే లేదు, అయినా నా పెళ్లి ఎప్పుడో చేసేశారుగా అంటూ ట్రోలర్లకి మీడియాకి గట్టిగా దించేసింది. అసలు నీరం మూవీ ప్రెస్ మీట్లో సురేఖ వాణి చేసిన ఆ హాట్ కామెంట్స్ వెనుక అసలు కథ ఏంటి తెలుసుకోవాలంటే లెట్స్ గెట్ ఇన్ టు ద స్టోరీ. ఒకప్పుడు స్క్రీన్ మీద వదినగా, అత్తగా, పద్ధతి గల పాత్రలతో కుర్రోళ్ళ కళల దేవతగా ఉండేది సురేఖ వాణి. కానీ భర్త చనిపోయాక పర్సనల్ లైఫ్లో పెద్ద గ్యాప్ వచ్చింది.
ఆ గ్యాప్ని బాధని పక్కన పెట్టి కరోనా టైం నుంచి తన కూతురు సుప్రీతతో కలిసి సోషల్ మీడియాలో మామూలు రచ్చ చేయలేదు. వెకేషన్లు, మందు గ్లాసులు, పొట్టి పొట్టి బట్టలు, పెళ్ళిడికొచ్చిన కూతురుతో పోటీ పడి మరి గ్లామర్ ఒలకబోసేసరికి నెటిజన్లకి కళ్ళు తిరిగాయి. వామ్మో, ఈ వయసులో కూడా ఈమెలో ఆ వేడి, ఆ గ్లామర్ తగ్గలేదేంట్రా నాయనా అంటూ ట్రోల్స్ స్టార్ట్ చేశారు. ఎంత దారుణం అంటే తల్లి కూతుళ్ళ బాండింగ్కి కూడా రకరకాల రంగులు పూసి మీమ్స్ పేల్చేశారు. ఈ ట్రోలింగ్ చాలదన్నట్టు మధ్యలో కూతురు సుప్రీత ఒక ఇంటర్వ్యూలో ఇచ్చిన స్టేట్మెంట్ నిప్పు రాజేసింది. మా అమ్మకి ఒక మంచి తోడు దొరకాలి, అమ్మకి రెండో పెళ్లి చేసి ఆమె లైఫ్లో మళ్ళీ ఆ సంతోషం చూసాకే నేను పెళ్లి చేసుకుంటా అని సుప్రీత ఓపెన్గా చెప్పేసరికి రూమర్ రాయిళ్లకు ఇక పండగే పండగ. ఇక అంతే, సురేఖవాణి రెండో పెళ్లికి మొగుడు దొరికేశాడు, రహస్యంగా పెళ్లిపీట లెక్కబోతుంది అని యూట్యూబ్లో థంబ్నెయిల్స్ పెట్టి నచ్చినట్టు వాయించి పడేశారు. సీక్రెట్ డేటింగ్ అంటూ లేనిపోని వార్తలను క్రియేట్ చేసి మార్కెట్ చేసుకున్నారు. కానీ ఎన్ని రోజులు భరిస్తుంది చెప్పండి? తాజాగా తన లేటెస్ట్ మూవీ నీరం ప్రెస్ మీట్లో సురేఖవాణి నోరు విప్పితే ట్రోలర్లకి చెమటలు పట్టేశాయి. వస్తున్న పుకార్లకి సుత్తి లేకుండా సూటిగా గట్టిగా చెక్ పెట్టేసింది. ఎవడో ఏదో అనుకుంటున్నాడని నేనెందుకు మారాలి? నా ఇష్టం వచ్చిన ఫోటో పెడతా, నాకు నచ్చినట్లు ఫోటో దిగుతా, నా లైఫ్, నా ప్రయారిటీస్, నేనేంటి నాకేంటి మనదేంటి అంతే, పక్కోడి గురించి ఆలోచించే టైం నా దగ్గర లేదు అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇక రెండో పెళ్లి మ్యాటర్కి వస్తే సురేఖవాణి ఇచ్చిన కౌంటర్ నెక్స్ట్ లెవెల్. నా కూతురు పెళ్ళిడికి వచ్చింది, ఈ వయసులో నాకేంటి పెళ్ళి, అసలు నాకు రెండో పెళ్లి చేసుకునే ఆలోచనే లేదు, నా భర్త స్థానంలో ఇంకొకరిని ఊహించుకోలేను, ఒకవేళ ఆ ఆలోచన ఉంటే ఇన్నాళ్ళు ఆగాల్సిన అవసరం ఉందా, అయినా మీరెప్పుడో నాకు రెండో పెళ్లి చేసేశారుగా అంటూ మీడియాకే సెటారికల్ పంచ్ ఇచ్చేసింది. ఆఫర్లు తగ్గితే ఏంటి, ధైర్యంగా బతకడంలో సురేఖవాణి రూటే వేరు. ట్రోల్ చేసే వాళ్ళు చూస్తూనే ఉంటారు, ఈమె మాత్రం తన లైఫ్ని ఎంజాయ్ చేస్తూనే ఉంటుంది. మరి సురేఖవాణి ఇచ్చిన ఈ మైండ్ బ్లోయింగ్ కౌంటర్పై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఆ వేడి తట్టుకోవడం మీ వల్ల కాదు, పొట్టి బట్టలు వేస్తే పిచ్చెక్కిపోతారు, కూతురితో కలిసి విదేశాల్లో రచ్చ చేస్తే రూమర్లు అల్లేస్తారు, రెండో పెళ్లికి రెడీ అయిపోయింద్రోయ్ అని ప్రచారం చేసిన వాళ్ళకి టాలీవుడ్ నటి సురేఖవాణి ఏ రేంజ్లో ఇచ్చి పడేసిందో తెలుసా? మొహం మీదే గట్టిగా చెప్పేసింది, నాకు ఆ ఆలోచన ఉంటే ఇన్నాళ్ళు ఆగాల్సిన అవసరమే లేదు, అయినా నా పెళ్ళి ఎప్పుడో చేసేశారుగా అంటూ ట్రోలర్లకి మీడియాకి గట్టిగా దించేసింది. అసలు నీరం మూవీ ప్రెస్ మీట్లో సురేఖవాణి చేసిన ఆ హాట్ కామెంట్స్ వెనుక అసలు కథ ఏంటి తెలుసుకోవాలంటే లెట్స్ గెట్ ఇన్ టు ద స్టోరీ. ఒకప్పుడు స్క్రీన్ మీద వదినగా, అత్తగా, పద్ధతి గల పాత్రలతో కుర్రోళ్ళ కళల దేవతగా ఉండేది సురేఖవాణి. కానీ భర్త చనిపోయాక పర్సనల్ లైఫ్లో పెద్ద గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ని బాధని పక్కన పెట్టి కరోనా టైం నుంచి తన కూతురు సుప్రీతతో కలిసి సోషల్ మీడియాలో మామూలు రచ్చ చేయలేదు. వెకేషన్లు, మందు గ్లాసులు, పొట్టి పొట్టి బట్టలు, పెళ్ళిడికొచ్చిన కూతురుతో పోటీ పడి మరి గ్లామర్ ఒలకబోసేసరికి నెటిజన్లకి కళ్ళు తిరిగాయి. వామ్మో, ఈ వయసులో కూడా ఈమెలో ఆ వేడి, ఆ గ్లామర్ తగ్గలేదేంట్రా నాయనా అంటూ ట్రోల్స్ స్టార్ట్ చేశారు. ఎంత దారుణం అంటే తల్లి కూతుళ్ళ బాండింగ్కి కూడా రకరకాల రంగులు పూసి మీమ్స్ పేల్చేశారు. ఈ ట్రోలింగ్ చాలదన్నట్టు మధ్యలో కూతురు సుప్రీత ఒక ఇంటర్వ్యూలో ఇచ్చిన స్టేట్మెంట్ నిప్పు రాజేసింది. మా అమ్మకి ఒక మంచి తోడు దొరకాలి, అమ్మకి రెండో పెళ్లి చేసి ఆమె లైఫ్లో మళ్ళీ ఆ సంతోషం చూసాకే నేను పెళ్లి చేసుకుంటా అని సుప్రీత ఓపెన్గా చెప్పేసరికి రూమర్ రాయిళ్లకు ఇక పండగే పండగ. ఇక అంతే, సురేఖవాణి రెండో పెళ్లికి మొగుడు దొరికేశాడు, రహస్యంగా పెళ్లిపీట లెక్కబోతుంది అని యూట్యూబ్లో థంబ్నెయిల్స్ పెట్టి నచ్చినట్టు వాయించి పడేశారు. సీక్రెట్ డేటింగ్ అంటూ లేనిపోని వార్తలను క్రియేట్ చేసి మార్కెట్ చేసుకున్నారు. కానీ ఎన్ని రోజులు భరిస్తుంది చెప్పండి?
తాజాగా తన లేటెస్ట్ మూవీ నీరం ప్రెస్ మీట్లో సురేఖ వాణి నోరు విప్పితే ట్రోలర్లకి చెమటలు పట్టేశాయి. వస్తున్న పుకార్లకి సుత్తి లేకుండా సూటిగా గట్టిగా చెక్ పెట్టేసింది. ఎవడో ఏదో అనుకుంటున్నాడని నేనెందుకు మారాలి? నా ఇష్టం వచ్చిన ఫోటో పెడతా, నాకు నచ్చినట్లు ఫోటో దిగుతా, నా లైఫ్, నా ప్రయారిటీస్, నేనేంటి నాకేంటి మనదేంటి అంతే, పక్కోడి గురించి ఆలోచించే టైం నా దగ్గర లేదు అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇక రెండో పెళ్లి మ్యాటర్కి వస్తే సురేఖ వాణి ఇచ్చిన కౌంటర్ నెక్స్ట్ లెవెల్. నా కూతురు పెళ్ళిడికి వచ్చింది, ఈ వయసులో నాకేంటి పెళ్ళి, అసలు నాకు రెండో పెళ్లి చేసుకునే ఆలోచనే లేదు, నా భర్త స్థానంలో ఇంకొకరిని ఊహించుకోలేను, ఒకవేళ ఆ ఆలోచన ఉంటే ఇన్నాళ్ళు ఆగాల్సిన అవసరం ఉందా, అయినా మీరెప్పుడో నాకు రెండో పెళ్లి చేసేశారుగా అంటూ మీడియాకే సెటారికల్ పంచ్ ఇచ్చేసింది. ఆఫర్లు తగ్గితే ఏంటి, ధైర్యంగా బతకడంలో సురేఖ వాణి రూటే వేరు. ట్రోల్ చేసే వాళ్ళు చూస్తూనే ఉంటారు, ఈమె మాత్రం తన లైఫ్ని ఎంజాయ్ చేస్తూనే ఉంటుంది. మరి సురేఖ వాణి ఇచ్చిన ఈ మైండ్ బ్లోయింగ్ కౌంటర్పై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.